కాంగ్రెస్ పార్టీ ఆశీర్వదిస్తే ఖచ్చితంగా బరిలో ఉంటానన్నారు ఎమ్మెల్యే రేఖా నాయక్. బీఆర్ఎస్ చేరిన నాయకులంతా మళ్లీ తన వద్దకు వస్తారని అన్నారు. ఖానాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేస్తామని చెప్పారు. ఖానాపూర్ నియోజకవర్గంలో 12 సంవత్సరాలుగా చేసిన పనులు, చేసే సేవలు ప్రజలు గుర్తుంచుకుంటారని, నియోజకవర్గంలోని ప్రజలందరూ నన్ను గుర్తిస్తారని అన్నారు. మరి మూడోసారి నన్ను గెలిపిస్తే ఖచ్చితంగా పనులు చేస్తాననే నమ్మకంతో నేను రాత్రి పగలు మరి ఊర్లో గ్రామాల్లో తిరగడం జరుగుతుంది. కానీ ఈరోజు ఆ బీఆర్ఎస్ పార్టీ నన్ను మోసం చేసింది. మరి మీరు మోసపోకండి. ఆల్రెడీ వాళ్ళు వాస్తవంగా నన్ను మోసం చేసి మిమ్మల్ని కూడా మోసం చేశారు. ఈరోజు రుణం తీసుకోవాలంటే మీకు తెలంగాణ వచ్చింది, ఈరోజు రాష్ట్రం అయిందంటే కేవలము సోనియమ్మ వల్ల అయింది. కాబట్టి మీరందరూ రుణం తీర్చే టైం వచ్చింది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మీరందరూ గెలిపించాలి. మరి మీ అందరు ఆశీర్వాదం తీసుకొని నేను 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాను. నాతో ఏదన్నా తప్పైతే నన్ను క్షమించాలని చెప్పి మీ అందరికీ చేతులు ఎత్తిదాను. కేవలం ఆయన ఫ్రెండ్ కోసం అని చెప్పేసి, ఆయన ఫ్రెండ్ని గెలిపించాలని చెప్పేసి ఈరోజు ఎక్కడ డెవలప్మెంట్కి ఆపేశారు ఆయన. మరి బ్రిడ్జిలన్నీ వాస్తవంగా నేను ఎన్నిసార్లు ఆ ఆఫీస్ చుట్టూ కానీ ఆ నాయకుల చుట్టూ తిరిగితే అవి శాంక్షన్ చేయడం జరిగింది. కానీ పనులు మాత్రం శాంక్షన్ ఇచ్చి ఈమె ఊకే మా ప్రాణం తీస్తుంది అని చెప్పి పనులు మాత్రం శాంక్షన్ చేశారు, కానీ వర్క్ చేయని